సరోగసి అద్దె గర్భం పేరుతో మోసాలకు పాల్పడ్డ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. సృష్టి సెంటర్లో ఏళ్లుగా సాగిన దోపిడీ, అక్రమంగా సెంటర్ నిర్వహణ, చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై ఆరా తీస్తారు. ఇప్పటికే సృష్టి సెంటర్లో అక్రమాలు నిజమే అని అంగీకరించిన డాక్టర్ నమ్రత తన మోసాలకు సహకరించిన వారి వివరాలు వెల్లడించింది. ఈ సరోగసి చెయ్యకపోయినా చేసినట్టు మోసం చేశామని తెలిపింది. తాను చేసిన ఈ అక్రమాలకు పలువురు డాక్టర్లు సహకరించారని చెప్పింది. ఇక ఏపీలోని గిరిజన ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టారని నమ్మించిన డాక్టర్ నమ్రత ఇందుకు ఏఎన్ఎంలను ఉపయోగించింది. ఇలా రోజుకో వ్యవహారం సృష్టి సెంటర్ కేసులో వెలుగు చూస్తుండటంతో పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సరోగసి పేరుతో మోసాలకు పాల్పడ్డ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి మనకు రమణ అందిస్తారు. రమణ, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ దంపతులకు సంబంధించినటువంటి బలహీనతను క్యాచ్ చేసుకుంటూ ఎట్లా ఈ దోపిడీకి పాల్పడ్డాయి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది మనకు మొన్నటి ఉదంతంతో వెలుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా సృష్టికి సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించి నమ్రత ఎవరైతే నిర్వాహకురాలు నమ్రత ఉందో ఆమె రిమాండ్ రిపోర్ట్ లో, ఆమె అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక విషయాలు ఆల్రెడీ పోలీసులు వెల్లడించారు. చాలా దారుణమైన విషయాలు వెల్లడవుతూనే ఉన్నాయి. అంటే కేవలం నిన్నటి వరకు మనం అంటే సరోగసి నిబంధనల విరుద్ధంగా చేస్తాం అనుకోవడం, కానీ ముఖ్యంగా పేద మహిళలకు సంబంధించి వారిని తీసుకురావడం కావచ్చు, నిబంధనల విరుద్ధంగా వారికి సంబంధించిన పిల్లల్ని కొనుగోలు చేయడం కావచ్చు, ఇవన్నీ వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం నమ్రతకు సంబంధించిన ఈ 5 రోజుల కస్టడీ చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి దందాలు ఇంకెక్కడెక్కడ సాగుతున్నాయి, మొత్తం వ్యవహారం ఎట్లా సాగుతుందనే విషయాన్ని కూడా రాబట్టేందుకు, అంటే ఇప్పటితో దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అయితే పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రస్తుతం తమను కస్టడీ తీసుకోబోతున్నారు. తీసుకుని ముఖ్యంగా అంటే తనకు సహకరించిన వారు, ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడి నుండి పిల్లలు తీసుకొచ్చారు, ఈ ర్యాకెట్ ఎక్కడెక్కడ ఉంది, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కాసేపట్లోనే తనని కస్టడీ తీసుకోబోతున్నారు. ఎత్తుకొస్తున్నారా రమణ? రమణ చెప్పండి, అంటే సరోగసి అద్దె గర్భం ద్వారా కాకుండా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు, సరోగసి ద్వారానే పుట్టారని ఇస్తున్నారు అని చెప్పినటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ తీసుకొచ్చేటువంటి పిల్లలను ఎక్కడైనా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారా? ఇప్పటి వరకు కూడా కాస్త విచారణ జరిగినటువంటి క్రమంలో, లేదంటే ఎక్కడైనా పిల్లల్ని ఎత్తుకొస్తున్నట్టు చెప్పారా? వివరాలు ఎలా ఉన్నాయి? ఒడిశా తర్వాత విశాఖ మన్యం ప్రాంతం, ఆ ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలకు డబ్బు ఆశ చూపెట్టి వారికి సంబంధించి వారి పిల్లల్ని కొనుగోలు చేసినట్లయితే 3 కేసులకు సంబంధించి వివరాలు ఇప్పటికీ పోలీసులు సేకరించారు. మొన్నటి వ్యవహారం రాజస్థాన్ సంబంధించిన దంపతుల వ్యవహారంతో మొత్తం వెలుగు చూసింది. అంటే DNA టెస్ట్లు ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ మొత్తం బండారం బయటపడింది. చాలా వరకు పేద దంపతులకు సంబంధించిన పిల్లల్ని టార్గెట్ గా చేసుకున్నట్టు వారిని కొనుగోలు చేసే ఈ మొత్తం దందా చేస్తున్నట్టుగా ఇక్కడ కూడా సరోగసి చేయడం లేదు, కేవలం పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నారు, పిల్లల్ని కొనుగోలు చేసి అమ్ముతున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ దాదాపు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడం సంచలనంగా మారింది. ఇప్పుడైతే ప్రస్తుతం రాజస్థాన్ దంపతుల విషయంలో తీసుకున్నటువంటి ఆ బాబు ఎవరు ఉన్నారో ఆ బాబు అనాథగా మారాడు. ఎందుకంటే అమ్మినటువంటి పేరెంట్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఆ సరోగసి విధానం ద్వారా తీసుకున్నట్టుగా చెప్తున్నా ఆ పేరెంట్స్ కూడా తమకు వద్దన్నారు. ఈ క్రమంలోనే శిశు విహార్కి ఆ బాబును తరలించారు. ఇట్లా అనేక దారుణాలైతే ఈ వ్యవహారంలో వెలుగు చూస్తున్న క్రమంలో మొత్తం ఈ ర్యాకెట్ కి సంబంధించి గుట్టురట్టే చేసే ప్రయత్నమే పోలీసులు చేస్తారు. దానిలో భాగంగానే ఈ 5 రోజుల కస్టడీ కీలకంగా కాబోతుంది. కేవలం తనే కాదు, తనకు సహకరించిన జయంతి పుష్ట కావచ్చు, ధనసరి సంతోషిని, వీరికి సంబంధించి కూడా వారు కూడా కస్టడీ తీసుకోబోతున్నారు. వారి ద్వారా కూడా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇంకా ఏమేమి జరిగింది, ఇంకా వేరికి ఎవరితో లింక్స్ ఉన్నాయి, కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది ఖచ్చితంగా కీలకం కాబోతుంది. మొత్తం ఈ వ్యవహారానికి దందాకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు. దానిలో భాగంగానే ఈ 5 రోజుల పాటు ఆమె నుంచి మరింత కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. చూస్తారు. ఓకే, రైట్ రమణ. ఖమ్మం జిల్లా